విఠల్ గారు ఇక్కడ సరే పార్టీలు ఏమన్నా కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో చాలా సందర్భాల్లో అడ్డగోలుగా హామీలు ఇవ్వద్దన్నది ఒక నియమం ఉన్నా ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు బట్టి సడలింపులు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. మీరు స్కూటీలు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే మరొకటి పక్కాగా గెలుస్తాం అనుకున్నప్పుడు కాస్త తగ్గిస్తారు, కానీ లేదనుకున్నప్పుడు 4 వదులుతున్న పరిస్థితి ఉంది. నేను దానిలోకి వెళ్ళట్లా. ఇవాళ ముఖ్యమంత్రి సార్ ఈయనకి అనుభవం లేదు, లేకపోతే పరిపాలించడం చేత కాదు, ఉన్నదున్నట్టు బయట పెట్టకపోతే మీకైనా బీఆర్ఎస్కైనా మరొక పార్టీకైనా రేపు పొద్దున హామీలు ఇచ్చినప్పుడు కనీసం ప్రజలు అడగడానికైనా ఏవయ్యా నువ్వు ఎట్లా చేస్తావు, అంతకుముందు ఆయన ఇట్లా చెప్పాడు, మీ డబ్బులు మీకు జీతాలు ఇవ్వడానికే చాలు, పెన్షన్లు ఇవ్వడానికే చాలు, మాకేమి ఇస్తారని ప్రజలన్నా అడ్డగోలు హామీలు ప్రశ్నించడానికైనా ఉపయోగపడుతుంది కదా. అదే విఠల్ గారు ఎందుకు ఆ కోణంలో ఆలోచించకుండా విమర్శలకు దిగుతున్నారు? సార్ మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, జేపీ గారికి, దేవిప్రసాద్కి అండ్ ఇంద్రక్కకి అండ్ హెచ్ఎంటీ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సరే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన చర్చ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, జరగాల కూడా చర్చ. ఈ జరగాల్సిన చర్చ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చేటప్పుడు చర్చ జరిగితే ఇంకా బాగుండేది. ఆ ఫ్రీ బీస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంతమంది పెద్దలు జేపీ గారు చెప్పినట్టు సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీల కోసం అదనంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఉద్యోగుల పరంగా సహజంగా దేవిప్రసాద్ అన్న కానీ మేము కానీ సకల జనుల సమ్మె చేసినటువంటి నాయకత్వం వహించినటువంటి ఒక వ్యక్తులు ఉద్యోగులు. ఆ రోజు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఎన్నడూ కూడా మేము డిఏల కోసము పిఆర్సీల కోసం పోరాడాలి, కేవలం రాష్ట్రం కోసం పోరాడాలి. ఇప్పుడు కూడా ఉద్యోగ సంఘాలు మాట్లాడుతుంది ఏంటంటే వారికి ఉన్నటువంటి 40-50 డిమాండ్ల ఒక 4-5 డిమాండ్లు పక్కకు పెడితే మిగతా అన్ని డిమాండ్లు నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి ఇష్యూస్, ఆర్థిక పరమైన కావవి, ప్రమోషన్స్ విషయం కావచ్చు, రకరకాల సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన అనేక రకాల అంశాలు, వాటిని కూడా మాట్లాడే ఓపిక ప్రభుత్వానికి లేదనేది వాళ్ళ ఆవేదన, ఒక బాధ. అందుకని సహజంగా ఉద్యోగులు అనేది లంచ్ అవర్ డెమో ఇవి రొటీన్ గా డెమోక్రసీలో నిలపమనే రొటీన్ ప్రాసెస్. పెన్ డౌన్ కానీ, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ కానీ, ఇందిరా పార్క్ లో ధర్నాలు చేయడం కానీ ఇవి రొటీన్ గా జరిగే ఒక నిరసన కార్యక్రమాలు. దానికి ముఖ్యమంత్రి గారు ఇంత సీరియస్ తీసుకొని ప్రజలపైన యుద్ధం చేస్తారా, ఎవరిపైన మీరు సమరం చేస్తారా, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేకుండే. కానీ ఒక మాట శ్రీనివాస్ సార్, ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సహజంగా ఇప్పుడు తెలంగాణలో 4-5 లక్షల ఉద్యోగులు ఉన్నారు. ఇలా 90% ఉద్యోగులు కేవలం ఒక మధ్యతరగతి కుటుంబము, నెల జీతం వస్తే బతికేటోళ్ళు, నెల జీతం కోసం ఎదురు చూస్తుంటారు. టీచర్స్ ఉన్నారు సార్, టీచింగ్ కమ్యూనిటీ, టీచర్స్, లెక్చరర్స్, లేదా డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, వాళ్ళకి ఏముంటది ఆదాయం, మిగతా ఏది ఆదాయం కనిపించదు, నెల జీతం వస్తే తప్ప వాళ్ళు బతకలేదు. సరికి ఎవరి బాధలు వాళ్ళు చెప్తారు సార్. మీరు చాలా సందర్భాల్లో విఠల్ గారు, నేను మధ్యతరగతి వాళ్ళు కాదని అంట్లా, కానీ ఆ మాత్రం జీతాలు రాకుండా కూడా బయట అల్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగం అంటే బ్రహ్మాండం అని కదా అందరూ అనుకుంటారు. దానిలో కూడా సరే ఇవ్వాలి ప్రభుత్వం అంటే నేను కాదను, కానీ శ్రీనివాస నేను ఉద్యోగ సంఘాల నుంచి వాళ్ళకు మనోవేదన మీకు చెప్పాలి. సహజంగా 2 పిల్లలు ఉంటారు, బీటెక్ చదివిన పిల్లలు, స్కూల్లో కాలేజ్ కి పోతున్న పిల్లలు, వాళ్ళ ఖర్చులు ఉంటాయి, రెంట్స్ ఉంటాయి, ఇవన్నీ ఖర్చులు ఉంటుంటాయి. సాధారణంగా 5 డిఏలు అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. చిన్న మధ్యతరగతి కుటుంబం ఏంటంటే 5 డిఏలు వస్తే నెలకు 10,000 రూపాయలు వస్తాయి కదా అని ఆశతో ఉంటారు. అది వాళ్ళ మనోభావాలు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏం చెప్పింది, మా ప్రభుత్వం వస్తే పిఆర్సీ ఇస్తాము, అన్ని పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తాము, డిఎల్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ నేను ఇచ్చే పరిస్థితి లేదు, అసలే నీవు నన్ను కోసుకొని తింటారా అనేటువంటి ఒక తీవ్ర స్వరంతో మాట్లాడడం ద్వారా ఒక రాంగ్ మెసేజ్ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది కదా. ఉద్యోగులు అంటే ఎవరో కాదు, ప్రభుత్వంలో భాగం. ముఖ్యమంత్రి గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ది స్టేట్. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల వరకు ఉద్యోగులే వరకు ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ పిలిచి మాట్లాడి ఈ సమస్య ఉంది, కొంత సమయం పడుతుంది, డెఫినెట్ గా తెలంగాణ దివాలా, ఇంతకుముందు జేపీ గారు చెప్పి తెలంగాణ దివాలా తీసిన స్టేట్ అసలే కాదు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రోత్ స్టేట్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. హైదరాబాద్ ఒక అద్భుతమైన గ్రోత్ ఉంది సార్. గ్రోత్ ని మించి పథకాలు పెడుతున్నారు, అనౌన్స్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా పంచుతున్నారు, అందుకే దుబారా జరుగుతుంది. అన్ని పార్టీలు అదే చేస్తున్నాయి కదా విఠల్ గారు. ఎవరు హామీ లేకుంటున్నారు? ఇవాళ జీడీపీలో మనం 16 lakhs crores 10% యావరేజ్ గ్రోత్ ఉంది. ఇవాళ మొన్న 3 lakhs చిల్లర మనం బడ్జెట్ పెట్టుకున్నాం.
Okay. సో ఎవ్రీ ఇయర్ 10 to 15% గ్రోత్ రేట్ ఉంటది సహజంగా, Okay. ఈవెన్ రెవెన్యూలో కూడా. ఓకే ఇంత గ్రోత్ రేట్ ఉన్నప్పుడు ఇంత ఇష్టానుసారంగా ఫ్రీబీస్ ఇవ్వడం ద్వారా సమస్య కదా ఇవాళ. ఓకే ఇవాళ చివరికి ముఖ్యమంత్రి గారు వాస్తవం చెప్పి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు ఉంది, 18,500 కోట్ల ఆదాయం. ఖర్చు ఉంది, 22 ఆదాయం ఇంత వస్తుందని చెప్పి ఉంటారు, నేను కాదని కానీ. చివరికి ఏమైంది, ఆదాయం పెంచుకునే మార్గం చేయాలి, Okay. ఒక కార్డియో అట్మాస్ఫియర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్ లో కానీ వాట్ ఎవర్ ఇట్, రియల్ ఎస్టేట్ కావచ్చు, Right. రెవెన్యూ పెంచుకోవడం కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, Okay. రకరకాల. ఇప్పుడు ఓకే ఎక్సైజ్ మీద ఇప్పటికి హైయెస్ట్ అయింది, అది పీక్ పీరియడ్ కి వెళ్ళినాం. ఇంకా రకరకాల సోర్సెస్ ఉంది కదా స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకోవడానికి. Okay. ఆ ప్రయత్నం చేయాలి, ఆ Right. ప్రయత్నం చేస్తూ రాష్ట్రాన్ని ముందుకు తెలవాలి తప్ప చేతులెచ్చే వాతావరణం ఉంటే. Right. సార్ ఇప్పుడు కుటుంబ పెద్ద తండ్రి చేతులు అంటే ఆయన చేతులు ఎత్తానల్లా కొంచెం ఓపిక పట్టండి, కాస్త ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, కాస్త ఓపిక పట్టండి అన్నది మీరన్న పాయింట్ కరెక్ట్. ముందు నుంచే చర్చలు జరపకపోయి ఉంటే అది పొరపాటే మీరన్న మాట. మాటలో ఒక నిరాశవాదం కనిపించింది, Okay. ఎందుకంటే నేను చెయ్యలేను, రైట్ ఇక్కడ అప్పు పుట్టట్లేదు, Okay, okay. ఏం పని చేయలేని పరిస్థితి ఉంది అనేటువంటి నిరాశవాదం అంటే అది సహజంగా స్టేట్ మంచిది కాదు, సరే మళ్ళీ వస్తాను ఓవరాల్ ఎకానమీకి